వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు శనార్థులు. ఇక నిన్న శుక్రవారం పూట నేను డ్యూటీకి లీవ్ పెట్టి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చిన. ఎందుకు అంటే నాకు తెలిసిన అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో ఛానల్ వాళ్ళు హీరోయిన్, డైరెక్టరు, కెమెరామ్యాను సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఇక 5 నిమిషాలు అయితే ట్రైన్ దిగుతామనగా నాకు ఫోన్ కొట్టిర్రు. నేను ఆగమాగం ఇంట్లోకి వెళ్ళి బస్ పాస్ జేబులో పెట్టుకున్నా సరే ఒక్క బస్సు టైంకి రాక ర్యాపిడో బుక్ చేసుకొని ఆగమాగం సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసిన. నిజంగానే వాళ్ళు 5 నిమిషాలలో ట్రైన్ దిగేది ఉన్నది కానీ ట్రైన్కు సిగ్నల్ అందాక మధ్యలోనే ఆగిపోయిందంట. అట్లా చాలా సేపు ఆగింది. ఇక వాళ్ళు వచ్చేదాకా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే వాళ్ళు తిరగనీకి ఒక కారు కావాలి, కారు మాట్లాడమని చెప్పిర్రు. ఇక సరే కదా అని సికింద్రాబాద్ స్టేషన్లో కార్లు ఉంటాయి కదా, 2 కార్లు, అవి మాట్లాడదామని పోతే వాళ్ళు 8 గంటలకు 4,500 చెప్తున్నారు. ఇక వాళ్ళతో బేరా మారకుండా కూర్చుంటే లాస్ట్కి 500 తగ్గిర్రు. 4,000కైతే వస్తాము, అంతకంటే తక్కువ ₹1 రాము అన్నారు. ఇక నేను కూడా డ్రైవర్నే కాబట్టి నాకెందుకు రేట్ అయితే ఎక్కువ చెప్తారు అనిపించింది. అందుకనే వచ్చినాక ఓలా ఊబర్ బుక్ చేసుకోమని సలహా ఇద్దామని చెప్పేసి నేనైతే వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. ఫోన్లలో వాయిస్ చక్కగా వినిపించాక వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తారో నాకు చక్కగా అర్థం కాక నేనైతే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి నిలబడ్డా. కానీ అప్పటికే వాళ్ళు బయటికి వెళ్ళారంట అవతల నుంచి. మేము ఇక్కడ బయట ఉన్నాము, టిఫిన్ చేద్దాము, టిఫిన్ చేసినాక కార్ గురించి మాట్లాడదాం దా అన్నారు. పోయినా ఇక సికింద్రాబాద్ స్టేషన్కి ఎదురుగున్న సందర్శిని హోటల్లో టిఫిన్ చేసినాము. టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు కానీ ఎట్లనో తిని బయట పడ్డాము. తర్వాత ట్యాంక్ బండకు వచ్చినాము, షూటింగ్ తీస్తున్నారు చూడుర్రి. చిన్న సినిమా కాబట్టి, యూట్యూబ్ సినిమా కాబట్టి పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు, ఓన్లీ చిన్న కెమెరా, గింబల్ మాత్రమే. ఇగో ఇక్కడ షట్టర్ వేసుకున్న ఆయననే డైరెక్టరు, పేరు సిద్ధు వర్మ. బ్లాక్ షర్ట్ అన్న పేరు విట్టలు, ఆయననే హీరో. ఇక తర్వాత ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చినాం షూటింగ్ కోసము. ఆడ కొంచెం షూటింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ చార్మినార్కి వచ్చినాము. చార్మినార్ కాడ హీరోయిన్కి షాపింగ్ చేపిస్తున్నట్టు జరసేపు షూటింగ్ తీసిర్రు. ఇక రీల్ షాపింగ్ అయిపోయిన తర్వాత రియల్ షాపింగ్కు బయలుదేరారు ప్రతి ఒక్కరు. ఎవరు పోతారో దొరకకుంటారు. నిజమే, మళ్ళా బయటి నుంచి వచ్చిన ఎవరికైనా చార్మినార్ దగ్గర దుకాణాలు చూస్తే పానమంత దాగమవుతుంది, కొనే కొద్దీ కొనబుద్ధి అవుతుంది. ఇక వీళ్ళకు ఇట్లా అట్లనే షాపింగ్ మూజలో పడి టైం చూసుకోలేదు. అసలు ముచ్చటకు వస్తే వీళ్ళకు 4:30కే ట్రైన్ అంట మాపటీలకు రిటర్న్ పోనీకే. అందుకొని జల్దీ షాపింగ్ కూడా పట్టుకొని మళ్ళీ క్యాబులు ఎక్కినాము. ఇక అసలు ముచ్చట ఏంటంటే మేము ఫస్ట్ కాల క్యాబ్ డ్రైవర్ అన్నకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆయన ఫోన్ ఎత్తలే, ఊకుకే ఫోన్ కట్ చేస్తున్నాడు. అరే గిట్లెందుకు చేస్తున్నాడు అని చెప్పి అందరం పరిశాన్ అయినాము. కార్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, అక్కడికి వచ్చే వస్తువులు ఉన్నాయి, ఈ క్యాబ్ డ్రైవర్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి గాబరైనాము. కొద్దిసేపటికి క్యాబ్ డ్రైవర్ అన్న బండి తీసుకొని మా దగ్గరకు వచ్చిండు. బండి ఎక్కినాక ఏమన్నా ఫోన్ లేపుతలేవు, ఫోన్ ఎందుకు లేపుతలేవు అని అడిగితే ఆయన చెప్పిన ముచ్చటిని షాక్ అయిపోయినాము. పాపంకి డ్రైవర్ అన్న ఫోన్ పోయిందంట, ఎవరో కొట్టేసిర్రంట. ఇక నేను ఊకుంటాను, ఇంకా క్యాబ్ డ్రైవర్ అన్న ఫోన్కి ఊకే ఫోన్లు చేసిన. ఆఖరికి ఇక కొట్టేసిన బట్టే వాదుకడైతే ఫోన్ లేపిండు. లేపి హలో అనగానే క్యాబ్ డ్రైవర్ అన్నకి ఇచ్చిన. వాడు ఫుల్గా దాగున్నాడు కానీ వానికి కావాల్సింది పైసలు. పైసలు ఇస్తే ఫోన్ ఇస్తా అని చెప్పేసి జరసేపు బ్లాక్మెయిల్ చేసిండు. సరే తీ 2,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ కాల్ అవన్నీ రప్పి అని చెప్పిన క్యాబ్ డ్రైవర్ అన్నకు. కానీ క్యాబ్ డ్రైవర్ అన్న ఏమనుకున్నాడో ఏమో కానీ పీసుతనం చేసి నా ఫోన్ నాకు ఇవ్వు, నీకు 500 ఇస్తారా భయ్ అన్నాడు. ఆ మాటకి ఆ దొంగగానికి కోపం వచ్చిందో ఏమో కానీ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసిండు. మరి కొట్టేసినోడుగా ఫోన్ అమ్ముకుంటే ఏం దాకా 5,000 వస్తాయి. మరి క్యాబ్ డ్రైవర్ అన్న ఏమో 500 ఇస్తేసరికి వానికి కోపం రాదా? మరి కోపం వచ్చి ఫోన్ కట్ చేసుడే కాక స్విచ్ ఆఫ్ కూడా చేసిండు. ఇక ఫోన్ అయితే దొరకదని తెలిసిపోయింది. క్యాబ్ డ్రైవర్ అన్న మనసులో ఫోన్ గురించి ఎంత బాధ ఉన్నా కానీ వీళ్ళని టైంకు స్టేషన్ కాడ దించాలని చెప్పి దబాన్నే గుంట పోతున్నాడు. ఇలా ట్రాఫిక్ జామ్ రూట్లో అక్కడక్కడ మెల్లే పోతున్నది బండి. ఇక నేను కూడా ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్గా పనిచేసిన. క్యాబ్ డ్రైవర్లకు ఫోన్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్న పరిస్థితి ఎట్లనో ఏమో అనుకొని అన్నా నువ్వు ఇంకేం చేస్తావా అన్న, ఫోన్ పోతే ఎట్లా అన్నాను అడిగినా. అనికైనా చెప్పిన సమాధానం విన్న తర్వాత అందరం మళ్ళా షాక్ అయినాము. ఏందంటే ఆయన అసలు క్యాబ్ డ్రైవర్ కాదంట, ఇన్ఫోసిస్లో ఎంప్లాయీ అంట. ఆయనకు 4 సొంత కార్లు ఉన్నాయి, ఇట్లాంటివి డ్రైవర్లను పెట్టి నడిపిస్తుంటాడు. ఇక శుక్రవారం ఆయనకు వీక్ ఆఫ్ కాబట్టి ఇట్లా బండి తీసుకొని టైంపాస్కు బయటికి వెళ్ళిండంట. కానీ ఆచారం బాగాలేక ఫోన్ పోయింది. నాకేం పర్వాలేదు భయ్య, ఇప్పుడు పోయి షోరూమ్కి పోయి ఒక కొత్త ఫోన్ కొంటా, అది ఎట్లయినా పాతగా అయిపోయింది, ఎప్పటి నుంచో కొత్తగా కొందాం అనుకుంటున్నా, ఇప్పుడు దానికి టైం వచ్చింది అన్నాడు.
ఆల్రెడీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్లు కూడా ఎప్పుడో జీమెయిల్లకు ఫార్వర్డ్ చేసి పెట్టుకున్నా అన్నాడు. చూసిర్రా, జర్రా 8 గంటల డ్యూటీ చేసి వచ్చేసరికి చాలా మంది మేము అలసిపోయినాము, మేము చేస్తున్నాము, మాయంత పని ఎవడు చేస్తలేడు అని ఫీల్ అయిపోయే ఈ రోజులల్లా ఇంకేమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి కూడా 4 సొంత పనులు ఉండి కూడా ఇట్లా లీవ్ ఉన్న రోజు పని చేస్తున్నట్టే మాకు గ్రేట్ అనిపించింది. ఇక ఎట్లనో గట్లా సికింద్రాబాద్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే రీచ్ అయినాము. ఇక ఇక్కడ ప్రతి కార్ పార్కింగ్కు టైమింగ్ ఉంటుంది, లేకపోతే ఫైన్ వేస్తారు. ఇది హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో మాత్రమే ఉంది, తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో మాత్రమే ఉంది, ఇంకేడ లేదు. ఇవాళకి 8 నిమిషాల టైం లిమిట్ ఉంటుండే, కానీ ఇప్పుడు అని 12 నిమిషాలు చేసిర్రు. కాకపోతే 12 నిమిషాలు దాటిందనుకో 500 ఫైన్ కట్టాలి. ఇక డ్రైవర్ అన్నాక స్లిప్ తీసుకొని ముంగడికైతే బండి ఓనిచ్చిండు. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో 10వ నెంబర్ ప్లాట్ఫామ్లో 3 నెలల నుంచి ఏమో కడుతున్నారు. అది ఏం కడుతున్నారు అనేది తెలియదు, కానీ దానివల్ల రోడ్ అంతా జామ్ అయిపోతున్నది, ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు రోడ్ ఖాళీ ఉన్నది, కానీ ట్రైన్ వచ్చినప్పుడు అయితే ఫుల్ జామ్ అవుతుంది. ఆటోలు, క్యాబులు, ర్యాపిడో బైకులు, సొంత బైకులు అన్నీ కలిపి ఈడికేది బయట పడడానికి 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. అప్పట్లోపల టైం అయిపోతుంది. ఇక ఆడ పార్కింగ్ గదే నుల్లా ఫైన్ టికెట్ పెట్టుకున్నందుకు ఫుల్ లాభము. ఇక అట్లా మాట్లాడుకుంటా టైం పాస్ చేసుకుంటా అయితే మొత్తానికి డెస్టినేషన్కి రీచ్ అయినాం మేమైతే. వాళ్ళను ట్రైన్ ఎక్కించి నేను కూడా ఇంటికి పోయినా. ఇక